హాయ్ ఎలా తీసుకురా అయ్యో అమ్మ అంట వచ్చింది మంచి సీన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ బ్రో సోమవారం సరే తీసుకెళ్ళండి సమీరా తరపున కూడా సమీరా నీ తరపున పెట్టేస్తున్నాం హ్యాపీ బర్త్డే సమీరా తల్లి నేను కేక్ కట్ చేయడానికి ఇష్టపడలేదమ్మా నువ్వు చెప్పావని నేను ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను నువ్వు లేవు కదా డల్గా ఉంది నాకు ఓకేనా జయబాబు తరపున కూడా జయబాబు నీ మొత్తం అందరి తరపునే దగ్గర లేదు కదా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే ఓకే ఇక్కడ మా జయబాబు కనిపించట్లేదు చూసారండి మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట సో మార్నింగ్ అయితే కేక్ కట్ చేసేసానండి ఇప్పుడు మా శ్రీవారు అయితే నాకు ఒక గిఫ్ట్ అయితే కొన్నారనమాట సో అది మీరు కూడా చూడాలని చెప్పి వీడియోలో చూపిస్తున్నానండి మీరందరూ చూడండి మా సమీరా తల్లి కాలేజీకి వెళ్ళిపోయిందండి మా సమీరా తల్లి ఉంటే ఇంకా సరదాగా ఉన్ననమాట ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేద్దును మా పాప ఇక్కడ లేక కొద్దిగా నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ లేదనమాట మా పాప ఉంటే భలే సందడిగా ఉంటుంది చక్కగా నవ్విస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి అదేంటో మీరు చూడండి నాకు తెలీదు ఏం కొన్నారు అన్నది ఈ 2 days నుంచి ఈయనేమో ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూ ఉంటున్నారనమాట ఏంటి అంటుంటే చెప్పట్లేదు జైని రోజు స్కూల్ మానిపించేద్దామండి బర్త్డే కదా సరదాగా సమీర అలాగే ఇక్కడ లేదు కాబట్టి జై అని ఉంటాడు సరదాగా ఉంటుందంటే లేదు జై సాయంత్రం వచ్చాక మళ్ళీ కట్ చేద్దు కానీ ఇవాళ జై స్కూల్కి వెళ్ళాల్సిందని చెప్పేసి తన్ని జయబాబుని స్కూల్కి పంపించారు మా ఆయన గారు అయితే అప్పుడు గదిలోకి వెళ్ళి గిఫ్ట్ని ఒక 4-5 బాక్సుల్లో ప్యాక్ చేసి నాకు ఇచ్చారనమాట ఒకటి ఓపెన్ చేయగా లాస్ట్లోకి ఒక ప్యాకింగ్ అయితే నా చేతికి వచ్చిందనమాట అది ఓపెన్ చేసి చూస్తే ఏంటి అన్నది నేను చూస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే లంచ్ బాక్స్ ఏమో అనుకున్నానండి ఇదేంటి లంచ్ బాక్స్ ఇచ్చారేంటి అనేసి అన్నాను అనమాట అంటే మా ఆయన గారు ఫస్ట్ ఓపెన్ చేయవే బాబు నీకు అన్ని డౌట్లే అని చెప్పేసి ఓపెన్ చేయించారనమాట ఓపెన్ చేశానండి చూడండి నేను ఎప్పుడో అడిగాను అనమాట ఇవి కొనమని తను ఎంతో గుర్తుగా ఎంతో ప్రేమగా నాకు కొనిచ్చారనమాట చెవులీలు కొన్నారండి నాకు ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇవి బుట్టలో దిద్దులు అనమాట నా ఫేవరెట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఎంతో ప్రేమగా కొనిచ్చారు అయితే మా వారైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ చెవులీలు నా బర్త్డే 10 days ముందే చేంజ్ చేసి తను ఎక్కడో దాచిపెట్టారంట నాకు ముందే చెప్తే థ్రిల్లింగ్ ఉండదని చెప్పేసి నా బర్త్డే రోజు నాకు ఇచ్చారనమాట ఇవి మావుళ్ళం తల్లి గుడికి వెళ్ళి అమ్మకు కూడా చూపించేసి తీసుకొచ్చారంటండి చాలా బాగున్నాయి కదా నేనైతే చాలా చాలా ఆనందపడిపోయాను అంతా కాదనమాట నాకైతే మామూలుగా అయితే చాలా కోల్డ్గా ఉందండి నాకు ఇక్కడ సమీరా లేదు కదా నాకు ఇప్పుడు ఏం వద్దు నేనేం కట్ చేయను కేక్ అయ్యాను అన్నాను ఇంకా నేమీ అలాగ అనకూడదు బర్త్డే రోజు చక్కగా చేసుకోవాలని చెప్పేసి మా ఆయన గారు అయితే ఊరుకోలేదు అసలు చక్కగా పువ్వులు అవన్నీ తీసుకొచ్చారనమాట ఈవినింగ్ కూడా మా వారు ఇంకో కేక్ కట్ చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ రండి ఈ కేక్ కూడా చూసేద్దరు ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి కారణం ఏంటంటే మార్నింగ్ కేక్ కట్ చేస్తాను కదా మా జయబాబు అయితే స్కూల్ నుంచి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడండి నువ్వు కేక్ కట్ చేసావు నైట్ కూడా కేక్ కట్ చేసావు నన్ను లేపలేదు మీరే కట్ చేసేసుకున్నారని చెప్పేసి పేచీ పెట్టేశాడండి సో అలాగే పాపం బాధపడుతున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఈయన వెళ్ళి ఒక కేక్ తీసుకొచ్చి బాబు కోసం అయితే ఈవినింగ్ అయితే నాతో కేక్ కట్ చేయించారనమాట ఫ్రెండ్స్ చూసారండి మా జయబాబు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో
నిజంగా స్కూల్ నుంచి రాగానే ఎంత పెంట పెట్టాడు అనుకున్నారు. మమ్మీ నువ్వు శారీ కట్టుకొని నువ్వు కేక్ కట్ చేయవలసిందే, నేను అస్సలు ఊరుకోను, నాకు తెలియదు, నేను చూడాలి, నువ్వు కేక్ కట్ చేయాలని ఎంత మొండిగా కూర్చున్నాడో. సర్లే అని చెప్పి ఈయన వెళ్ళి కేక్ తీసుకొచ్చారండి. భలే హ్యాపీగా ఉండాలి. మార్నింగ్ అయితే నాకు ఎంత హుషారు లేదనమాట. ఈవినింగ్ చక్కగా పిల్లలు ఉంటే అదొక అందం కదండి. మా జై కళ్ళల్లో ఆనందం చూసి మా వారు నేను భలే హ్యాపీ అయ్యామన్నమాట. మమ్మీ కేక్ అంతా తినేవద్దు, ఆటోలో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టాలని చెప్పేసి కేక్ మొత్తం దాచేసాడండి, ఫ్రిడ్జ్లోని దాచేసుకొని మార్నింగ్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళి ఆటోలోని ఆటో ఆయనకి ఆ పిల్లలకి అందరికీ పంచిపెట్టాడు. మమ్మీ బర్త్డే ఈరోజు అని చెప్పి. 1 2 3 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఏంటి అదేం కట్ చేయడు, ఇలా కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి అందరూ తప్పకుండా విష్ చేయండి, కామెంట్ చేయండి, చెప్పు మరి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.